ఖేలో ఇండియా పథకంతో ఒలింపిక్స్ స్థాయి క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యమన్నారు ఖేలో ఇండియా డిప్యూటీ డైరెక్టర్ హిమబిందు. ఖేలో ఇండియా కోసం గతంలో కంటే 8 రెట్లు పెంచి 29,054 కోట్లను కేంద్రం కేటాయించింది అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన యంగ్ ఇండియా యూనివర్సిటీకి ఖేలో ఇండియా మద్దతు ఉంటుంది అన్నారు. హైదరాబాద్ బ్యాడ్మింటన్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అంటున్న హిమబిందుతో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. దేశంలో క్రీడలను అభివృద్ధి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఖేలో ఇండియా పథకానికి భారీగా నిధులు కేటాయించారు. ఈ నేపథ్యంలోనే ఈ నిధుల వల్ల అంటే దేశవ్యాప్తంగా కేటాయించినప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాలకి ఎస్పెషల్లీ ఎలాంటి ఉపయోగం ఉంటుందనే అంశం మీద మనతో మాట్లాడడానికి స్పోర్ట్స్ ఏదైతే సాయి డిప్యూటీ డైరెక్టర్ హిమబిందు గారు ఉన్నారు, తెలుగు మహిళ ప్రధానంగా. హలో మేడం, ప్రధానంగా అంటే ఈ ఖేలో ఇండియాని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. ఏ విధంగా ఉపయోగపడబోతుంది దేశవ్యాప్తంగా? అంటే మనకి ముందుగా చూస్తే ఇప్పుడు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మనకి తెలంగాణలో జరగబోతున్నాయి. అది మనకి చాలా ప్రతిష్టాత్మకమైన విషయము. ఎందుకంటే దేశం మొత్తం నుంచి కూడా క్రీడాకారులు రావడం జరుగుతుంది. అది కాకుండా కొత్త ఖేలో ఇండియా స్కీమ్లో టాలెంట్కి పెద్దపీట వేయడం జరిగింది. తెలంగాణలో ఎక్కడున్నా టాలెంట్ క్లస్టర్ ఎక్కడున్నా కూడా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మనకి ఫీడర్ స్కూల్ కావచ్చు, కొత్త ఖేలో ఇండియా సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, మనకి అలాగే అకాడమీ కల్చర్. మనకి హైదరాబాద్లో చూస్తే మనకి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది స్పోర్ట్స్లో, ఎస్పెషల్లీ బ్యాడ్మింటన్ లాంటి స్పోర్ట్స్లో. దాన్ని ఇంకా మనం ఖేలో ఇండియా ద్వారా ఎలా లెవరేజ్ చేసుకోవచ్చు, ఎక్కువ మంది అథ్లీట్స్కి ట్రైనింగ్ అయ్యే అవకాశం ఎలా ఇవ్వచ్చు, ఇవన్నీ చేయడం జరుగుతుంది. తెలంగాణ ఎక్కడెక్కడైతే టాలెంట్ ఉందో తప్పకుండా అక్కడ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. యూనివర్సిటీస్ ఎస్పెషల్లీ మనం అదర్ కంట్రీస్ చూస్తే వాళ్ళకి పాఠశాల స్థాయి నుంచే స్పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్గా చూస్తారు. ఆ పరంగా ఎలాంటి ఫోకస్ చేయబోతుంది? ముఖ్యంగా మనం చూస్తే ఫౌండేషనల్ లెవెల్లో ఎస్పెషల్లీ మనకి పాఠశాలల్లో మనం స్పోర్ట్స్ని ఎక్కువ ఇంటిగ్రేట్ చేయడం అవసరం ఉంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా కావచ్చు. ఖేలో ఇండియా స్కీమ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసి మనకి ఖేలో ఇండియా ఫీడర్ స్కూల్ అనేది తీసుకురావడం జరిగింది. కానీ మనం స్కేల్లో చేయాలా, ఇంకా ఎక్కువ రెట్లు చేయాలి అని అంటే అప్పుడు మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో కూడా చాలా కొలాబరేషన్స్ అవుతున్నాయి. అవన్నీ ఎప్పుడైతే మెటీరియలైజ్ అవుతావో ఐ థింక్ వీ షుడ్ బీ సీయింగ్ గుడ్ రిజల్ట్స్. ఫైనల్గా మనం ఫ్యూచర్లో కామన్వెల్త్ కావచ్చు, ఇలాంటి ఒలింపిక్స్లో కూడా మన అంటే ఇండియన్ నంబర్స్ పెరిగే అవకాశం ఉందంటారా ఈ స్కీమ్తో? ఐ థింక్ ఇప్పుడు బడ్జెట్ సానుకూలంగా ఉంది. ముందు గడిచిన 8 సంవత్సరాల్లో ఖేలో ఇండియా ద్వారా తెలుసుకుంది ఏంటంటే అందరం కలిసి పని చేయొచ్చు. స్టేట్ కానీ ఎన్ఎస్ఎఫ్ కానీ ఒక దగ్గరకు వచ్చి పని చేయడం జరిగింది. అది ప్లస్ బడ్జెట్ ఎప్పుడైతే మనకు కలిసిందో ఇప్పుడు ఐ థింక్ ఇఫ్ యూ కంటిన్యూ దట్ కన్వర్జెన్స్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ ఎఫర్ట్స్, ఇట్ ఈస్ డిఫికల్ట్ బట్ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. I think we should be able to achieve it. Yes, thank you. మొత్తంగా ఇది పరిస్థితి ఏదైతే ఖేలో ఇండియా స్కీమ్ ద్వారా తప్పకుండా దేశంలో క్రీడాకారులను మరింత అభివృద్ధి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ అవకాశం ఉంటే కూడా దానికి కేంద్రం సహకరిస్తుంది క్రీడల అభివృద్ధి కోసం అనేది ఆమె మాటకు ఉంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో నరేష్ ఎల్ఎంశెట్టి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.